మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఎన్నికల సందర్భంగా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారడం సహజం. అంటే అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి, ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలో నుంచి ఈ యొక్క పార్టీ కార్యకర్తలు జంపింగ్ జపాంగ్ అని సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు నయా ట్రెండ్ కనిపిస్తుంది. అదే రాష్ట్రంలో అధికారం లేకపోయినా సామాన్య ప్రజలే కాకుండా మైనార్టీలు సైతం ఇప్పుడు ఆ పార్టీలో చేరుతున్నారు. ఎన్నటి వరకు మైనార్టీలు అంటే ఆ పార్టీకి దాదాపుగా 100 మైళ్ళ దూరం ఉంటారు. అలాంటి ముస్లిం మైనార్టీ నేతలు ఆ పార్టీలో చేరుతున్నారు. ఆ పార్టీకి సంబంధించి గ్రామీణ స్థాయిలో ఆ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ముస్లింలను సైతం పార్టీలో చేర్చే విధంగా జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నాలు ఇప్పుడు కర్నూలు ఉమ్మడి జిల్లా నంద్యాలలో హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే సాధారణంగా అధికార పార్టీ నుంచి ప్రతిపక్షానికి లేదా ప్రతిపక్షం నుంచి అధికారానికి రావడం సహజం. అలాగే ఇటీవల వచ్చిన సర్వే నేపథ్యంలో మరి అధికార పార్టీకి రివర్స్ గేర్ తప్పదని భావిస్తున్న నేపథ్యంలో మరి ప్రస్తుతం అంటే అధికార పార్టీ నాయకులు రానున్న తెలుగుదేశం పార్టీ అంటే సర్వే ప్రకారం చూసుకుంటే మరి అధికారంలోకి రాబోతున్న విషయాన్ని తెలిసినటువంటి ఈ అధికార పార్టీ నేతలు ప్రస్తుత ప్రతిపక్షంలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నారు. కాకుంటే దీని రెండు విధాలకు తగ్గట్టుగా కాకుండా ప్రస్తుతం తటస్థంగా ఉన్నటువంటి సామాన్యులు సైతం తమకంటూ ఓ పార్టీ ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి ఆ పార్టీలో చేరుతున్నారు. అదే భారతీయ జనతా పార్టీ. ముస్లింల అంటే తీవ్రంగా వ్యతిరేకించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ లేదు. అది నిన్నటి వరకు, మొన్నటి వరకు. కానీ నేడు ట్రెండ్ మారింది. ట్రెండ్కు తగ్గట్టుగా ఉండాలన్నది స్థానికులు, ప్రజలు అనుకున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఈ దృశ్యాన్ని చూస్తే. ఎందుకు అని చెప్తున్నామంటే నంద్యాల మండలంలోని చాబోలు గ్రామంలో ముస్లిం మైనార్టీలు భారతీయ జనతా పార్టీ కండువాను కప్పుకున్నారు. అంతేకాదు పార్టీ కండువాని కప్పడమే కాకుండా భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను, అందిస్తున్న కార్యక్రమాల వివరాలను మరి వారికి చెప్పి పార్టీలో చేరే విధంగా చేయడం అంటే సామాన్య విషయం కాదు. అయితే ముస్లిం మైనార్టీలను ఆకట్టుకోవడంలో ప్రధాన పాత్ర పోషించింది మాత్రం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్గా బాధ్యతలు చేపట్టినటువంటి అభిరుచి మధు అని చెప్పక తప్పదు. ఎందుకంటే అభిరుచి మధు గత కొన్నేళ్లుగా సేవాజీ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహిస్తున్నారు. మరి కుల మతాలకు అతీతంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం బీజేపీ కన్వీనర్గా ఉన్నప్పటికీ తాను బీజేపీ అనే విషయాన్ని పక్కన పెట్టి అభిరుచి మధు అభిమానం అన్న ఒకే ఒక్క మాటతో బీజేపీ కండువా కప్పుకోవడానికి ఈ యొక్క ముస్లిం మైనార్టీలు సైతం క్యూలు కడుతున్నారు. అంటే బీజేపీని గ్రామీణ స్థాయిలో కూడా బలోపేతం అయిందని చెప్పడానికి ఈ యొక్క చేరికలే మంచి ఉదాహరణ. అంతేకాదు నంద్యాల నియోజకవర్గంలోని చాబోలు గ్రామం అంటే ప్రస్తుతం అధికార వైసీపీకి, అలాగే ప్రతిపక్ష టీడీపీకి కంచుకోట లాంటివి. కాకుంటే ఇప్పుడు పరిస్థితి మారింది. రాబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీ నేతలను చూశాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మరి భారతీయ జనతా పార్టీ, అలాగే నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా చేసినటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి తెలుసుకుని ఆసక్తిగా ఈ యొక్క కులం, మతం విషయం పక్కన పెట్టి ప్రస్తుతం దేశానికి చాలా అవసరమైనటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క తీర్థాన్ని తాము పుచ్చుకోవడానికి ఇష్టపడుతున్నామని చెప్పి ముస్లిం మైనార్టీలు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. అంటే ఇన్నటి వరకు బీజేపీ అంటే వద్దన్న వాళ్ళే ఈరోజు బీజేపీ అంటే ముద్దంటారు. దీనికి ప్రధాన కారణం కన్వీనర్ అభిరుచి మధు అని చెప్పక తప్పదు. ఎందుకంటే గత 2 నెలల నుంచి చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి ఈ యొక్క పల్లెకు పదం, అదే హిందీలో గావ్ చలో కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో చాబోలు గ్రామంలో
మరి బీజేపీ మైనార్టీ నాయకులైనటువంటి హసీనా ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోవడం ఇప్పుడు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. ఇది కేవలం షాంపిలే అంట. రాబోయే రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి భారీ సంఖ్యలో చేరికలు ఉంటాయని, కమల వికాసం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు. నిజంగానే నిన్నటి వరకు రెండు ప్రధాన పార్టీలకు మాత్రమే బాసటగా నిలిచినటువంటి ముస్లిం మైనార్టీలు ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపితే ఫలితాలు తారుమారవడం ఖాయం. గెలుపు కమల వికాసం కావడం కూడా ఖాయమన్న జోస్యాలు వినిపిస్తున్నాయి. చూద్దాం, రాబోయే రోజుల్లో ముస్లిం మైనార్టీలు సైతం బీజేపీకి జై కొడితే మరి అభివృద్ధి పరుగులు పెడుతుంది.